మనం కష్టాలని ఎదుర్కొనే సామర్థ్యానికి దేవుడు కూడా నేను ఓడిపోయాను అనుకోవాలి. ఇలాంటి ఒక స్టోరీ గురించే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆమె పేరు కల్పన సరోజ్. 12 ఏళ్లకే పెళ్ళయి 14 ఏళ్లకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నారంట. ఫోర్స్డ్ చైల్డ్ మ్యారేజ్, అబ్యూస్ అండ్ ఐసోలేషన్. కానీ ఇంట్లో వాళ్ళని సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్ గా అని చెప్పి 16 ఏళ్లకి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశారు టైలరింగ్ లో. ఇప్పుడు ఆమె వర్త్ 100 crores. ఈ రోజు మనం ఆమె స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఎస్సీ స్కీమ్ లో 50,000 గవర్నమెంట్ లోన్ తీసుకొని టైలరింగ్ లోని ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. విత్ ఇన్ నో టైమ్ బ్రేక్ ఈవెన్, ప్రాఫిట్స్ అండ్ వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఫర్నిచర్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసి స్లమ్ టు స్మాల్ బిజినెస్ సక్సెస్ అన్న ఫస్ట్ లీప్ ని తీసుకున్నారు. అండ్ ద నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఇస్ కామినీ ట్యూబ్స్. కార్పొరేట్ క్వీన్ గా మారిపోయింది. 2000s లోని కామినీ ట్యూబ్స్ అండ్ ఇండస్ట్రియల్ యూనిట్ 116 crores డెట్ లో ఉండే కంపెనీని కల్పన సరోజ్ టుక్ ఓవర్. కంపెనీని బ్యాంక్రప్సీ నుంచి బెయిల్ చేసి రీబిల్ట్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ వర్ సేవ్. 2013 లోని ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సెగ్మెంట్ లో పద్మశ్రీ కూడా విన్ అయ్యారు. ఈ రోజు ఆమె రియల్ ఎస్టేట్, ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ మల్టిపుల్ బిజినెసెస్ చేస్తూ ఇప్పుడు ఆమె 100 కోట్లకి పైగా నెట్వర్త్.